ఒక ఈవెంట్ సినిమా రిలీజ్ టైంలో రకరకాల ఫంక్షన్లు జరుగుతుంటాయి కదా. ఒక స్టేట్లో ఫంక్షన్ జరుగుతుంది, ఇంకా మరి కాసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టేట్ కొన్న డిస్ట్రిబ్యూటర్ ఒక్కొక్క స్టేట్కి ఒక డిస్ట్రిబ్యూటర్ కొంటాడు. వాళ్ళకి తీసుకుంటాడు, డిస్ట్రిబ్యూట్ చేయడమా లేకపోతే కొనడం జరుగుతుంది. బన్నీ టీము అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అతని దగ్గరికి వెళ్ళి, సార్ స్టేజ్ మీద బన్నీ గారు ఒకటే ఉంటారు, మీరెవరు బన్నీ స్టేజ్ మీద వద్దు. ఏం చిల్లరు కాదురా మీరు. విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నేను బన్నీ తప్పు పట్టని చెప్పట్లా, బన్నీ వ్యవహార శైలిలో వచ్చిన మార్పులు గమనిస్తూ చెప్తున్నాను. మీరు గమనించుంటే పుష్ప 2 ప్రమోషన్లు అన్ని ఈవెంట్లోనూ డయాస్ మీద బన్నీ ఒక్కరే ఉంటారు, ఒక పోడియం ఉంటే ఆయన మాట్లాడి వెళ్తారు. నువ్వెక్కడ దొరికావే నాకు. అదేవిధంగా పుష్ప 2 ఈవెంట్లన్నిటికీ వచ్చినప్పుడు బన్నీ నడక చూడండి, ఒక కొద్దిగా స్లో ఫ్రేమ్ టైప్లో అలాగా ఒక కమాండర్ నడుస్తున్నట్టుగా. ఇవన్నీ బన్నీ బాడీ లాంగ్వేజ్ వచ్చిన మార్పులు. ఓకే నో యూస్, వాడు విండండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నావా నువ్వు? బన్నీ సంజయ్ ఇష్యూ గురించి మాట్లాడు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని మీరు అడుగుతారు. ఆ పాయింట్కి వస్తున్నా. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. ఒక మనిషిలో వస్తున్న పాజిటివ్ మార్పులు కానీ నెగిటివ్ మార్పులు కానీ గమనిస్తూ ఉంటారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. ఇదిగో అడుగు తింటానికా. అయితే ఇప్పుడు మళ్ళీ మాట్లాడరు, వాళ్ళు ఏమి దాన్ని పట్టించుకోరు. బట్ ఏదైనా ఇష్యూ వచ్చి తేడా వచ్చినప్పుడు ఆ మనిషి పట్ల పాజిటివ్గా రెస్పాండ్ అవుతారా, నెగిటివ్గా రెస్పాండ్ అవుతారా అన్నది ఈ ముందు జరిగిన ఈ విషయాలన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగా నైనా ఒక బాధ. ఓకే, ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన ఆ టైప్లో అయింది అది. బన్నీ మీద కొంచెం ఎక్కువ నెగిటివిటీ రావడానికి కారణం సంజయ్ ఇష్యూలో ఇదొకటి అని చెప్పడం నా ఉద్దేశం. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా? ఎదిగిన కొద్దీ వదగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఐకాన్ స్టారే, ప్రతి హీరోకి ఓ బిరుదు ఉంది. ఆ బిరుదు గుండెల్లో తగిలించుకుని తిరగట్లేదు కదా. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? సూపర్ స్టార్లు ఉన్నారు, మెగా స్టార్లు ఉన్నారు, మెగా పవర్ స్టార్లు ఉన్నారు, యంగ్ టైగర్లు ఉన్నారు. వీళ్ళెవరూ కూడా గుండెలకి లేబుల్ పెట్టి తిరగట్లేదు కదా. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ తెలుగు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అటు చూడు బే. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఏమంటే కొంచెం చంకాడండి. జిల్లాకున్నాడు ఒకసారిగా నువ్వు వద్దయా, నువ్వు స్టేజ్కి రావద్దంటే ఎలా ఫీల్ అవుతాడు? అతనే చిన్నోడేం కాదు, కొంత పేరున్నవాడే, ఇండస్ట్రీతో బాగున్నవాడే. చాలా ఎఫెక్ట్ అయ్యాడు అవతల మనిషి. నాకు ఆశ్చర్య విషయం, మొదట బాధేసింది. సాధారణంగా హీరోలు బన్నీ కాదు, అందరూ ఏం చెప్తారు? నిర్మాతల వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాం, అభిమానం వల్ల ఈ స్టేజ్లో ఉన్నాం, డిస్ట్రిబ్యూటర్ వల్ల ఈ స్టేజ్లో ఉన్నాం అని చెప్తారు కదా. సరే, ఇది మీరు గాసిపండి, మీకు ఎవరు చెప్పలేదు, మీరే ఊహాగానంతో చెప్తున్నారు అని మీరు అనొచ్చు. ఓకే, ఒప్పుకుంటాను. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. పుష్ప 2లో ఎంతమంది నటులు ఉన్నారు? నాకు తెలీదమ్మా. సునీల్, రావు రమేష్, బ్రహ్మాజీ, ఇంకా 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 వీళ్ళెవరైనా ఒక్క పుష్ప ఈవెంట్లో కనిపించారా మీకు? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? జనానికంటే పిచ్చెక్కిదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? రష్మిక, శ్రీలీల, అనసూయ తప్ప మరెవరు లేరా సినిమాలో? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన